అనను అసలు ఇంతసేపు రాలేదు. అనాన్ ఇక్కడ ఉంది బయట. సైకిల్ ఇక్కడ ఉందిగా. అనేది వర్షం పట్టని వాళ్ళ ఫ్రెండ్ వాడి దగ్గర అయింది. ఫుల్ వర్షం. ఇప్పుడే కరెంట్ పోయిందా? అవసరం లేని లైట్లు ఫ్యాన్లు ఆఫ్ చేయండి. అవసరం లేని ఎందుకు మరి? ఫుల్ వర్షం అండి. కూలర్ బయట పెట్టా, వేడిగా ఉంటుంది. ఆర్టిస్టులు వస్తే కొంచెం, మీరు ఎవరైనా వస్తే కొంచెం ఉప్పుగా ఉండకుండా ఉంటుందని చల్లబడిపోయింది. ఎంత బాగా చల్లబడిందో. హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఫుల్ వర్షం అనమాట. యాక్చువల్లీ పాల ప్యాకెట్ కోసం పోయినప్పుడే అక్కడే ఆగిపోయాడు. సో ఆయన అక్కడే ఆగిపోయాడు అనమాట. మేము వీడియోస్ అయితే తీసేస్తున్నాము. ఇప్పుడు వీళ్ళు ఇంటికి వెళ్ళాలనుకునే టైంలో ఇలా వర్షం. ఖమ్మంలో కూడా కుండపోత వర్షం అంటారు. ఫుల్ వర్షం వస్తుందంట. మేము ఈవినింగ్ డా మీద వీడియో షూట్ చేస్తున్నాను. వెదర్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. బట్ కిందకి వచ్చిన తర్వాత వెళ్ళాలనుకునే ఇలా వర్షం అన్నమాట. కానీ ఏ మాటగా మాట అలా వర్షం కురుస్తుంటే ఇలా మా కాయగాళ్ళు ఇలా వరండాలో ఇలా కూర్చుని ఉంటే ఎంత బాగుందో. ఇది చాలా చాలా బాగుంది కదా. సొంతిల్లు కదా. అవును, అదే అనుకుంటూ ఉంటా. అదిగోండి వైద్యుడికి దీనామైన పాత్ర. దీనమైన పాత్ర అనమాట వైద్యుడి పాత్ర. మీ షూటింగ్ రమ్మంటే అదే డ్రెస్లో వస్తారు. మీరే డ్రెస్ ఎట్లా ఇదే డ్రెస్ ఇస్తారు కదా నాకంటారు ఆయన. పక్కిళ్ళే కదా. అలాగే ఇందాక షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత 4-5 సార్లు వెళ్ళొచ్చారు. ఇప్పుడు వెళ్ళండి మెరుపులతో వర్షం అన్నమాట. సో సునీత అయితే ఇల్లు పడుతుందండి. వస్తుంది దగ్గరికి వీళ్ళైతే బయలుదేరుతారనమాట. ఓకే, థ్యాంక్ యూ. షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంట్లో షార్ట్ వీడియోస్, చిన్న షార్ట్ వీడియోస్ తీస్తూ ఉంటాం కదా. షూటింగ్ అంటే కెమెరాలతో తీసేది కాదండో, జస్ట్ ఫోన్లో ఏవో తీస్తూ ఉంటాం సరదాగా. ఆ వీడియోలో చేయడానికి వీళ్ళంతా వస్తూ ఉంటారు. ఆ సిస్టర్ది కూడా మనకి యూట్యూబ్ ఛానల్ అంతా ఉంది. సో తన ఛానల్లో కూడా తను షార్ట్ వీడియోస్ అవి తీసుకుంటూ ఉంటారు. మీ ఛానల్ పేరు ఏంటమ్మా? రజనీ కోట వ్లాగ్స్. సో తను కూడా ఒకసారి, తన ఛానల్ కూడా ఒకసారి చూడండి మీరు. తను ఎప్పటి నుంచి అడుగుతుంది అనమాట. ఒకసారి చూడమని నేను చూశానమ్మా, బాగున్నాయి. ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడైతే వర్షం అయితే ఫుల్ కురుస్తుంది. పాల ప్యాకెట్ కోసం ఒక అతన్ని పంపించాము. ఆయన అక్కడే ఉండిపోయాడు పాపం. ఇంకా మాకు అయిపోయింది, వెళ్ళిపోదాం అనుకునేసరికి ఈ వర్షం అనమాట భారీ ఎత్తుకైతే పడుతుంది. ఖమ్మంలో కుండపోత వర్షం అండి. ఈ రోజే కూలర్ బయట తీసిపెట్టా. వీళ్ళు వచ్చినప్పుడు పాప వేడికి ఎలా ఉంటారని చెప్పేసి. అప్పటి నుంచి వర్షమే వర్షం. వేడి లేదు, ఏం లేదు అనమాట. అంటే ఇందాక షూటింగ్ చేసినంతసేపు అయితే ఉంది, వేడి బాగానే ఉంది. సో ప్రజెంట్ అయితే మేమైతే ఇక్కడ కూర్చొని ఉన్నాము. కరెంట్ అయితే పోయింది. మాదైతే ఇన్వర్టర్ మీద నడుస్తుంది అనమాట. ఓకేనా అండి? తప్పకుండా బ్లాగ్ చూసేయండి, బాగుంటుంది, మీకు నచ్చుతుంది ఫుల్ బ్లాగ్. హలో 1 2 3 మైక్ చెక్. హలో 1 2 3 మైక్ చెక్. అంతా ఏం చేసి మళ్ళీ వెనక్కి ఎందుకు? మా సింత గోంగూర పచ్చడి చేశాం కదా, మా ఇంటికి వచ్చారు. వాళ్ళకి కొంచెం పెట్టిస్తుంది. అంటే మా తెలిసిన వాళ్ళే ఉన్న కాదర్ గారు వాళ్ళు మాకు మామిడికాయ పచ్చడి పెట్టించారు. తమిళ గోంగూర. హలో, మా చెల్లి రేణుక అడిగింది నాకు లేదా అని. ఉంది, అందుకే గోంగూర ఎక్కువ తేవాలి, తెస్తే 2-3 కేజీలు తేవాలని చెప్తే కేజీ తెచ్చింది. నాకే సంబంధం లేదు. అంత లేదు అక్కడ. అనను అసలు ఇంతసేపు రాలేదు. అనాన్ ఇక్కడ ఉంది బయట.
సైకిల్ ఇక్కడ ఉందిగా. అనాన్ 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 రా, టైం ఎంత అవుతుంది? 9 అయింది, రా. ఫోన్ కూడా చేయవేంటా నన్ను కంగారు పడుతుంటే. ఎక్కడున్నావా అని. సైకిల్ అక్కడ ఇక్కడ సందులో పెట్టింది. ఆట ఉంటే చాలు ఇంకా. 20 పడిపోదా. ఎందుకు రాలి ఎంతసేపు చూసుకోవు. ఏం ఆడుకుంటున్నావు అంతకన్నా? నువ్వు ఆలోచించాను అలా. అలా సైకిల్ అలా పెట్టేస్తే ఏమైంది అంటే మీరు సైకిల్ అలా పెట్టారంటే? అవును, సైకిల్ అలా పెట్టేసి నీ పాలకి నువ్వు ఇలా చేస్తే ఎంత టెన్షన్ అవుద్ది మనుషులకి. వర్షం సడన్ గా వదిలేసి వెళ్ళిపోయావా? సరిపోయింది. వర్షం రాకముందే ఇక్కడ పెట్టా నార్మల్ గా ఆడుకున్నాం. ఎక్కెళ్ళు, ఎక్కువ. కరెంట్ బంద, ఇన్వర్టర్ ఉంది కదా నీ. కరెంట్ ఏం పని? తొక్కుమా, తడిగుందనా? ఫోన్ చేయాలి మమ్మీ. డాడీ వాళ్ళు టెన్షన్ పడరా? చెప్పు. అమ్మకి టెన్షన్ లేదు, డాడీకే. అమ్మకి తెలుసు రౌడీ పిల్ల అక్కడే ఉండదని. బుడ్డోడు చెప్పాడు, ఆ బుడ్డోడు అక్కడ ఉంది అన్నక్క అని. ఆంటీకి ఫోన్ కలవట్లేదా? యోధ కూడా చేసింది. ఎవరికి? మేఘనా అంట. వాళ్ళు మేఘనాలు కాదా? ఇప్పుడు వీళ్ళు పూజిత. సైకిల్ కూడా ఎక్కించలేకపోతుంది ఇవిడ. కరెంట్ అన్నా మా ఇంట్లోంచి రాగానే కరెంట్ వచ్చింది. నువ్వు మా ఇంటికి రాగానే కరెంట్ వచ్చిందా? కాదు నువ్వు తిరిగేటప్పుడు కప్పు ఏం చేస్తుంది అన్న? ఆపేసింది. నువ్వెందుకు తిస్తున్నావు వీడియో? పదా పదా. కప్పు ఏమంటది అసలు? కప్పు ఏమందా నాన్న? కప్పు ఏమంటది చెప్పు. ఏది ఆడింది కప్ప? ఎక్కడా? ఎక్కడుందా నాన్న? ఇట్లా కదిలిస్తే పోయింది. దా పప్పుని దా ఎక్కు. ఇదా ఇదా ఇట్రా, అటే వస్తుంది. ఇట్రా రా, పదా పదా. చూడండి ఎలా అది ఎలా. అమ్మో ఎంత టెన్షన్ పెట్టిందో. చీకటి, చిమ్మ చీకటి. ఇవడి గారు ఆడుకోవడానికి పోయింది. కొట్టాలి అసలు. కాబట్టి అక్కడ హైదరాబాద్లో ఎటు వెళ్ళదు కదండి పాపం. అందుకని ఫ్రీడమ్ ఇచ్చాం. మా వెంచర్లో సేఫ్టీగా ఉంటుంది. కాలు కడుక్కొని ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే చెట్లు పుట్లు ఉన్న చోట కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పాములు అలాంటివి, కప్పలు తినడానికి వస్తూ ఉంటాయి కదా. కూలర్ లాంటివి బయట పెట్టినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. దేంట్లో ఏం దూరుతుందో కూడా తెలియదు. సో కొంచెం మనం జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. అదేంటి ఎవర్రా నువ్వు? ఊరెక్క జుట్టు పీకెత్తుంది. ఆడపిల్లలు
ఏంది నీళ్ళు తెచ్చుతాను. సో నన్ను గెలికినాం అనుకో చూడు, నీకు పని ఉంటుంది నాకు. ఆ పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చానండి. సో ఈ అమ్మాయి ఎవరో పిచ్చి అమ్మాయి, నాకు తెలియదండి. అమ్మో పిచ్చి 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 అమ్మా 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 రేణు చూడు. అమ్మో ఇది నన్ను రాత్రి రంపాలి పడుతుంది నా చెల్లె. అమ్మో 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 రేణుక రేణియా అవును రేణుకాత్రయం రేణుకాత్రయం. నా చేయి కొరుకుతావే గాడిది, నవ్వుతావేమిటే. ఇప్పుడు ముకుందాజులో షూట్ చేసుకొని వచ్చానండి. వెళ్ళేటప్పుడు ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళాలి, రేణుని తీసుకురావడానికి. రేణుని తీసుకొని వద్దామని వెళ్దాం అనుకున్నాం నేను మాకు, కానీ కుదరలేదన్నమాట. షూటింగ్ ఉండడం వల్ల ఆగిపోయాం. కానీ రేణుక వాళ్ళ పిల్ల, ఈ రేణుక పిల్లని చూసాం, పోయిందన్నమాట. సో మీకు అప్పట్లో దాదాపుగా చాలా వరకు ఇల్లులు ఇట్లా 2 గదులు కట్టి ఒక చిన్న కిచెన్ కట్టి ఉండేది కదండి. 2 గదులు, బయట వరండా ఉండి. ఉమా వాళ్ళు వచ్చేసి గొల్లగూడెం అండి, ఖమ్మం దగ్గర గొల్లగూడెం వాళ్ళ తల్లిగారు. అదే ఏ గొల్లగూడెం, ఆరెంపల గొల్లగూడెం, ఆరెంపల దగ్గర గొల్లగూడెం అన్నమాట. వైరా క్రాస్ ఆరెంపల గొల్లగూడెం, ఆరెంపల వరంగల్ క్రాస్ రోడ్ నుంచి ఆరెంపలకి వెళ్ళే రూట్ లో ఉండే గొల్లగూడెం. అమ్మా ఆరాధ్య వాడు ఏంటండి అట్లా అయ్యాడు, బొచ్చు పీకేసిన కోడిలాగే అన్ని గెలుగుతారు గాడిది. అర్థమైందా నువ్వు తత్తెత్తా అన్నాడు ఏదో, ఏంద్రా నువ్వు తత్తెత్తా అంటున్నావు. ఒకసారి అక్కడే బస్సు ఇది వచ్చింది, మంట వచ్చి నేనున్నప్పుడు కూడా వచ్చింది ఒకసారి. నిన్న దీవెన అంట ఇట్లా మంచం మీద అలిగి కూర్చుందంట. వెనక కోతి వచ్చిన సంగతి చూసుకోలేదంట, కోతి ఉన్నదంట. సరే కొంచెం కోతి వాళ్ళ తమ్ముళ్ళ ఉంటుందని ఇట్లా చూసారు, వాళ్ళ తమ్ముడేమనుకుంటుంది కోతి అంట ఇంట్లోకే వచ్చేసిందంట. అవునా? నిజంగా అననే దీవెననే చెప్పింది. నువ్వు ఉన్నావు అప్పుడు కోతి వచ్చినప్పుడు? ఇగోండి ఈమె మొత్తం. అమ్మో అమ్మో ఏంట్రా ఛార్జింగ్ పెట్టాలా, ఒడి పెట్టాలా ఛార్జింగ్? ఉమా పుట్టింటికి వచ్చావు కదా, ఎలా ఉంది నీ ఫీలింగ్? మా సొంత గుడిదే అంటుందిగా. మళ్ళీ మా ఉమా వాళ్ళు ఖమ్మంలోనే ఉంటే ఎలా ఉంటది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. హైదరాబాద్ దీవెన్ మీ అమ్మ దగ్గర పుట్టింట్లో మీ అమ్మ దగ్గర రెస్ట్ ఉంటుందని ఇక్కడ ఉన్న ఉద్దేశం ఉందా? అంటే మీ ఇంట్లో నీకు రెస్ట్ లేదా? ఏది కొత్త డ్రెస్లోనా? ఎప్పుడు కొన్నావు? అమ్మో కొత్త బట్టలు కొన్నారంట. ఏంటి ఆల్ ఆఫర్స్ ఆర్ డెడ్డా? ఇదన్నమాట అండి ఈ గందరగోళం. నా వాళ్ళు పిల్లలు ఉంటే ఇంతే. మీరు కనుక మీ పిల్లలు తీసుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా? చూడండి మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళా, కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఉండేది మా అమ్మమ్మే మా ఇంట్లో ఉండేది. ఏది అత్తక కొత్త బట్టల? అక్కకి కొత్త బట్టలు అంట. ఓకే మరి ఇప్పుడు నాకు చూసి ఓపిక లేదురా, ఎందుకు మీకు గోళ? తీసి చూపియాల్సిందేనా? వావ్ సూపర్ గా ఉంది. మధుగాడికి కలర్స్ తెలియదు కానీ వాడి కొడుకు తెలుసు. 2 సేమ్ తెచ్చుకున్నావేంద్రా యూనిఫామ్ లాగా? టై కట్టుకో ఇక.
చూడండి ఇది యూనిఫామ్ లానే ఉందండి నాకైతే. మీకు ఎలా ఉంది చెప్పండి, యూనిఫామ్ లా లేదా? ఈ ఆల్ ఆఫ్ us డెడ్ ఏందో దాంట్లో హీరో వేసుకుంటాడా? ఇంగ్లీష్ సిరీస్ చూస్తున్నాడు. ఇంగ్లీష్ పేరే ఆ ఏజ్ లోకి ఇంగ్లీష్ పేర్లే చదవడం రాకపోయేది. వాడు ఇంగ్లీష్ సిరీస్ చూస్తున్నాడు. మా తెలుసులే, నువ్వు తెలుసుకో. ఎందుకు దెబ్బ తగ్గుతుంది? ఏంది అర్పి ఆద్య ఆరాధ్య ఏం పేరు అసలు? ఏం పేరు? రూటి ఇది పేరు చెప్పు అసలు. అసలు చెప్పు జనానికి చెప్పు. ఆరాధ్య. అర్పి కాదురా, ఆరాధ్య. ఆద్య ఆద్య అని పిలుస్తా నేను అంతే. ఇన్ని పేర్లు అంటే కొంచెం కష్టం. ఇప్పటికే కన్ఫ్యూజ్ అవుతున్నా. అసలు ఎట్లా ఏంద్ర ఎగురులేంది, నువ్వేంది, నీ అవతారం ఏంది అసలు? అట్లే గుర్తారు గాడి కొరక కూర. ఇంకా హాలిడేస్ అయిపోతుంది బాధగా ఉందా నీకు? ఎందుకు మీ ఇంట్లో ఉన్న ఒక పుట్టింట్లో ఇప్పుడే పుట్టింట్లో ఉండాలన్న ఒక మాట మారుస్తావు ఎందుకు? ఓహో సరే అండి, బాయ్ బాయ్. మా ఇంటికి వెళ్ళిపోవాలి. నాకు ఇంటి మీద క్రేవింగ్స్ వస్తున్నాయి. మంగ తండ్రి. ఓకే అండి, బాయ్ బాయ్. బాయ్ బాయ్ అమ్మా. బాయ్ 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 ఫ్రెండ్స్. ఎరా మంచం దొరికితే మంచి పండుకున్నా. లే ఫస్ట్ నువ్వు లే. రా లేదు నాన్న, నాకు పని ఉంది, ఇంకెళ్ళను. మధ్యలో వర్క్ ఉంది ఇక్కడ. వచ్చు డ్రైవింగ్. మీ నాన్నకి ధైర్యం ఇయ్యాడు కారు. నా కారు అందరికి ఇచ్చా ధైర్యంగా, నాకే ఇయ్యట్లేదు. డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అవ్వాలా? కాలేజ్ అది ఒక స్క్రీన్ లాగా ఉంటుంది లోపల. ఓకే మనం డ్రైవింగ్ సేమ్ డ్రైవింగ్ చేసినట్టే ఉంటది కానీ డ్రైవింగ్ గేమ్. వీడియో గేమా? వీడియో గేమ్ అంతే ఉంటుంది. మనం ఆడాంగా అప్పుడు. అన్నం లేదు కానీ తినిపో. మా రేణుక మా బీరోలు రేణుక మామిడికాయ పచ్చడి పంపించింది. తిన్నాను. పంపించడం అంటే మధువా ఇంట్లో తిన్నాను. మా ఇంటికి పంపించలేదు ఇంకా, ఎందుకంటే అందరం పెట్టుకుంటాం కాబట్టి ఎట్లయినా. సో తిన్నాను. బాగుంది తల్లి, సూపర్. తల్లి అంటే నిన్ను కదా గాడి. తల్లులో సూపర్. వీడు పందానికి మామిడికాయ పచ్చడి చేసుకుని మొత్తం రొప్పిండు. నేను లేనప్పుడే వీళ్ళు చికెన్ బిర్యానీ చేసుకున్నారు, నేను వస్తే పచ్చడి వేసి పెట్టారు. ఇంకో గమ్మ వచ్చాక ఉమాలు ఇంత మార్పు జరిగింది. బాగుందంట చికెన్ బిర్యానీ. మధు అయితే ఇందాక చెప్పేటప్పుడే నాకు నోరు ఊరింది. వాళ్ళ నైట్ మా ఇంట్లో చికెన్ బిర్యానీ. మా ఇంటికి వచ్చి నువ్వు చేసినప్పుడు సంగతి. మళ్ళీ మీరు మా ఇంటికి వస్తే ఖర్చు కదా. ఎందుకు ఖర్చు? మీ ఇంట్లో మీరే ఉండొచ్చు కదా, మా ఇంటికి ఎందుకు రావటం? ఎందుకు? చూసారా జెప్టోలో నా పేరు చెప్పి వాడు ఆర్డర్ చేసుకుంటాడు. వాడు రాకపోతే నాకు ఖర్చు. ఎలా రా నీకు ఇలాగా? ఎలా రా రే? ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఎంత నమ్మాను జ్యోతి నిన్ను. ఎంత మోసం చేస్తావా, ఇంత కుళ్ళుకుంటావా? నా ఇంటి మనిషిలా చూశాను కదా నేను నిన్ను. మా వదిలికి నా మీద లేనిపోని చెప్పి మా ఇద్దరి మధ్య గొడవలు పెడుతున్నావా? ఏం సాధించాలి నువ్వు? ఏం సాధించాలనుకుంటున్నావు నువ్వు? నువ్వు అడిగినప్పుడల్లా ఎంతో డబ్బు సాయం చేశాను కదే, మాట సాయం కూడా చేశాను కదే, ఉన్నప్పుడల్లా ఇచ్చాను. ఒక్కసారి లేవనేసరికి ఇంత చేస్తావా? ఇంత చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావే నువ్వు? ఒక్కసారి అంటే సాయం చేస్తారు, రెండోసారి చేస్తారు. నువ్వు అడిగిన ప్రతిసారి సాయం చేయాలని దానికి నువ్వు అలవాటు పడిపోయావే. అదే నేను సాయం చేయనందుకు ఈ రోజు నా మీద పగబట్టావా? నా కుటుంబంలో లేనిపోని గొడవలు సృష్టించావని నువ్వు? జ్యోతి,
నా వృత్తి రీత్యా ఏదో కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. దాన్ని నువ్వు సాకుగా తీసుకొని మా వదినికి నా మీద లేనిపోని చెప్పి మా మధ్య గొడవలు సృష్టిస్తావా? కొత్త బంధాలు వస్తే పాత బంధాలు తెగిపోతాయనే. చూడు జ్యోతి, బంధాలనేవి ఆకాశం లాంటివి. అవి అక్కడే ఉంటాయి. మధ్యలో వచ్చినవన్నీ మారిపోయే కాలాల్లాంటివి. అది గుర్తు పెట్టుకో. మనిద్దరం చిన్న స్థాయి నుండే వచ్చాం. నా ఎదుగుదలను చూసి నువ్వు ఓర్వలేకపోతే ఆ దేవుడే నీకు తగిన గుణపాఠం చెప్తాడు. అది గుర్తు పెట్టుకో. అవునే, నువ్వు చెప్పింది నిజమే. నువ్వు మాత్రం నీ మొగుడు పిల్లలతో సంతోషంగా ఉండాలి, నేను మాత్రం ఒంటరిగా ఉండాలా? అందుకే నీ సంతోషం చూసి నా కడుపు రగిలిపోతుంది. అయినా మీ వదిన ఏమన్నా బుద్ధిమంతురాలు అనుకుంటున్నావా? అంత బుద్ధిమంతురాలైతే నేను చెప్పిన మాటలు నమ్మి నీతో గొడవ పడుతుందా? ఈ మనుషులంతా ఇంతే, పైకొకలాగా లోపడొకలాగా ఉంటారు. అవునమ్మా, నిజంగానే నాకు బుద్ధి లేదు. నీ మాటలు నమ్మి అయిన వాళ్ళని నేను అనుమానించాను. నువ్వింత చేసినా నీ మీద జాలే కలుగుతుంది. ఎందుకంటే అందరూ ఉన్నా ఏకాకివి నువ్వు. రా వదిన, వెళ్దాం. చెప్పొచ్చారు పెద్ద. ఈ కథ కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినది కాదు. నిజంగా ఇలాంటి వాళ్ళు ఉంటారా అండి? రాసింత కెమెరా తీసుకుంటే నేను డ్యూటీ ఎక్కుతాను. చాలా పురుగులు వచ్చాయి. వాడాలి కొంచెం తెలివి. అన్న ఇంతసేపు నేను బయట లైట్ వేసి కాదు. అవును, టీవీ ఆఫ్ చేయి. గోడపై దాకెళ్ళినాయి. ఇప్పుడు మొత్తం చీకటి అవ్వబోతుంది మిత్రమా. ఆల్రెడీ ఇందాక మీరు వచ్చినప్పుడు చీమలు ఉన్నాయని ఊడ్చానా, మళ్ళీ ఇన్ని వచ్చినాయి చూడండి. ఏంట్రా ఇవేదో చీమల్లాగా ఉంది. డోర్ మీద చూడండి ఎలా ఉన్నాయో. అమ్మో అన్ని వచ్చినాయి. అలా అయితే కూడా అన్ని వచ్చినాయి. ఈ ఉసిళ్ళు వచ్చినాయి చిన్న చిన్న. సందులో లైట్ వేయాలి. ఇంటి ముందు లైట్ వేయండి. ఏరా సందులో లైట్ ఇంట్లో నుండి వేసుకోవచ్చు. ఇంటి ముందు లైట్ ఆ డోర్ చూడండి. మధు, సందులో లైట్ ఏరా. ఫ్యాన్ పక్కన ఇగో ఇది వేసా. అన్నయ్య ఇక్కడ చూడండి తేనె పుట్ట వచ్చినట్టు వచ్చినాయి. బయట ఉన్నాయి అన్ని మెస్ డోర్ కతుక్కొని. మెస్ లేకపోతే ఇప్పుడు లోపలికి వచ్చాయి. అవును అవునన్నయ్య, ఒకటి సెట్ చేపి. బయట లైట్ లేదు కదా, కరెంట్ లైట్. ఓ అవును, అక్కడ కూడా లేదు. అన్న వచ్చింది. ఆగు, అదేది మంది ఆ లైట్, షూటింగ్ లైట్, అది పెడదాం బయట. అన్న అక్కడికి వస్తా. చీపురు దొరుకుతాయి పోతలే. మధు, చీపురు ఎక్కడుంది? ఇందాకేం రాలా, చీకటి అయిందని వేసా కానీ ఇన్ని వచ్చేసే పురుగులు. కూలర్ నిన్న గడిగి ఎడబెట్టాము నైట్. చీపురు తీయలేదా? వేరేది ఉంటుంది చూడండి. వేరేది పడిపోయినాయి అటు ఇంకుంటాయి. ఈ పురుగులు బల్లులు కూడా వచ్చాయండి. నాకు బల్లులు అంటే భయం. ఇందాక 6 అప్పుడు అసలు ఒక్క పురుగు లేదు. లైట్లు వేసాయి ఈవినింగ్ అయిందని ఇంటి చుట్టూ. వస్తూనే ఉంటాయి కామన్. కాదు పక్కన గడ్డి ఇదంతా ఉంది కదా. మెస్టోర్లు ఉండడం వల్ల చాలా బెటరు, లేకపోతే లోపలికే వచ్చేస్తాయి అన్నీ. కూర సిమ్లో పెట్టరావా యోధ? నీకే. టమాటా కూర, దొండకాయ టమాటా. మూత పెట్టేసా. ఏం లేదు. ఆ సందుకు పోతాయి. అన్నయ్య మా చెట్టు మీద పువ్వులు చూడ ఎలా కనపడుతున్నాయి కెమెరాలో వైట్గా. ఇప్పుడు కూడా కనపడుతున్నాయి పూలు, బాగా వచ్చినాయి ఇప్పుడు. వీడియో కదా మొత్తం. ఇప్పుడు వెళ్ళాను డాబా మీద, మస్తుంటాయి ఇట్లా విరిజిమ్ముతాయి పూలు. ఓపెన్ చేయలేరా గేటు? ఇవాళ కూడా డాబా మీదకి వెళ్ళి కోయిలా పువ్వులు బెడ్రూమ్ చదువుకుంటుండే. ఇప్పుడు కూడా చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి, ఇచ్చితే మంచిగా ఈవినింగ్ టైంలో. అమ్మా ఇప్పుడు ఎడిపోయిందో. చీకటిగా ఉంది, లైట్ వేయండి. కెమెరాలో ఏం కనిపించట్లా. పురుగులు ఉన్నాయి, నువ్వు ఎక్కుతున్నాయి కాళ్ళకి. లైట్ ఎక్కడుంటే అక్కడ పోతాయి. ఇక చూడు ఒక్కట్లేదు. ఇక అక్కడ లైట్ వెలిగిందా బయట? చెప్పండి. ఆ డోర్కి వెళ్ళాయి కదా, అంతేగా.
మెస్ డోర్కి లేవు. బయట అటు ఉంటాయిలే, బయట ఉన్నవని. బయట వైపు ఉంటే ఏమైంది? లోపల లేవు. లోపల లేవన్న, బయట అతుక్కొని ఉంటవి, లోపలికి అగో గోడ మొత్తం నిండిపోయినాయి. బట్టలు కాడకుండా నిండిపోయినాయి గోడల నిండా. బయట వైపు కాసేపు ఆగితే ఒక లైట్ ఏంటి చిన్నది ఏదో కొద్దిగా చీకట్లోనే చేస్తారు వెంట. టార్చ్ లైట్ వస్తుంది దానికి. మళ్ళీ ఆగు, దాంట్లో లైట్ వేయడం వచ్చా? కాళ్ళకేం బాగుతున్నాయో పైన ఏం బాగుతున్నాయో. పురుగులు వస్తాయి వర్షం పడితే. చీకట్లో చేపల పులుసు వెళ్తూ కనిపిస్తుందా? ఇప్పుడు ఇక్కడికి వచ్చే లైట్ వేసినాక ఇక్కడికి వచ్చినాయి చూడు. ఎక్కడ లైట్ ఉంది అక్కడ వస్తుంది. అవో నీ ఫోన్ దగ్గర కూడా వస్తున్నాయి. ఆపే 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 చూడు, ఆయిల్ వేసుకోవాలి అంటే వచ్చేది చెప్తుంది. పురుగులు పడుతున్నాయి. చేపలు ఇంత భయపడుతూ కూర ఉండాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. లైట్ దగ్గర చూడండి ఎలా వస్తున్నాయో. సుంత చట్టికిన పెడితే ఇన్ని నీళ్ళు పోతారా సుంత దాంట్లో? మళ్ళీ పెట్టా పురుగులు పడ్డాయి. కడిగి పెట్టడం అంటే నీళ్ళనా ఏంటి? తొందరగా ఏడు పురుగులు తిరుగుతున్నాయి. దగ్గర దగ్గర ఫోన్ మీదకి వచ్చింది పురుగు. భయం వేస్తుంది. జీలకర్ర పొడి మెంతి పొడి ఉందా? జీలకర్ర పొడి మెంతి పొడి ఏం లేదు. మెంతి పిండి ఉంది అనుకోండి ఫ్రిడ్జ్ లో. జీలకర్ర ఎక్కడ ఉంది? అక్కడే ఉంది. అది జీలకర్ర. మెంతులేవి? మెంతులు కూడా అక్కడే ఉన్నాయి. ఫాస్ట్ గా పురుగులు వస్తే ఆపేసేయి ఆపేసేయి. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసాను, మెంతులు వేసాను, కొంచెం దూరం పోతా పురుగులు నా కాడే తిరుగుతాయి. జీలకర్ర వేసాను. ఇన్ని లైట్లు ఉంచుకొని కూడా మేము చీకట్లో కూర చేస్తున్నాం చూసారా. సెల్ లైట్ పెట్టుకొని గ్రేట్. ఇంటి చుట్టూ లైట్లు బంద్ చేసాం. ఇంటి చుట్టూ లైట్లు బంద్ చేసావా? 1 2 3 వేసా నేను. మూతేది మూత. ఒక పెద్ద ప్లేట్ తీసుకోండి. యోధ దొండకాయ కూర మీద పెట్టా. దగ్గర దూరం వెళ్ళిపోయావే. మళ్ళీ పురుగులు అట్లా వస్తున్నాయి. ఏం కాదు, ఫ్రై అయితే తినేద్దాం. పెద్ద చేపనే తింటున్నావు, పురుగు తినలేవా నువ్వు? నీకు కూడా చేపల పులుసే. ఎందుకు? దొండకాయ కూర నువ్వు, యోధా కూర. ఇదే మాట మీద ఉండాలిరా, ఇదే మాట మీద ఉండాలిరా నువ్వు. యోధ పోసినట్టు నీళ్లు పోయలేదు. ఉడకని కొంచెం దొండకాయ అండ్ టమాటా. అగో అవతల ఉంది మూత తీసుకొని. చేపలు అయితే వేసుకోవాలి. పురుగులు పడతాయని గందరగోళంగా ఉందని చేపలు వేసుకునేది చెప్పడం మర్చిపోతున్నారు. అది చికెన్ కాదు కదా, చేపలు కదా. ఫస్ట్ వేయగానే గట్టినే ఉంటాయి కదా, ఇప్పుడు కలుపుకుంటే స్వాదు కలపక్కర్లేదు. దూరం పోతా పురుగులు పడతాయి. కారం ఏదేయాలి? కారం ఇక ఇక్కడ కొత్త ప్యాకెట్ ఉంది, కట్ చేయండి. అగ్గో అన్న ఇప్పుడు డాడీ దగ్గర వెనకుంది. అగ్గో గిన్నెల స్టాండ్ ఇక్కడ అన్న గ్లాసుల దగ్గర. సైల్వా కిచెన్ కారం ఒకటి ఉందని ఇంట్లో, అది కట్ చేసేయండి. ఏంటి? సైల్వా కిచెన్ కారం ప్యాకెట్. పచ్చడి పెడదాం అన్నా మామిడికాయకి. కట్ చేయండి ఇక కొంచెం కూరలోకి. ఇప్పుడు ఎర్రగా ఉంటుంది. మా అమ్మ పట్టించింది. ఎర్రగా ఎందుకు ఉండాలి? మన టేస్ట్ తినడానికే కదా. అవును, మంది కూడా ఉంది కారం, ఏదైనా వేయండి. మా అమ్మ పట్టించిందండి ఇంటి దగ్గర కారం. పోయి తెచ్చుకోపోయినావా? బండి లేదే. కత్తెరే లేవుగా ఇక్కడ. సైడ్ కానీ కట్ చేయండి. అవ్వట్లేదు అంత. చాకుతో అవ్వట్లా. స్పూన్ తీసుకోండి ఒకటి. ఏం కనిపిస్తుంది? ఇదేనా? ఏదేం తీసుకోండి. ఇది తడిగుంది, ఇది ఇటు పక్క పెట్టు.
ఈ రౌండ్ ఇవి ఉన్నాయి కదా చిన్నవి తీసి వద్దు వద్దు, నాకు రౌండ్ వద్దు. స్పూన్లు రేవేంగిలో ఉన్నాయి వచ్చాయా? సైల్వాస్ కిచెన్ కారం వేస్తున్నాం. ఎంత వేయాలి? అంటే కొంచెం వేయండి, చాలా స్పైసీగా ఘాటుగానే ఉంటుంది. చాలా చాలా కొంచెం వేసా, కొంచెం 2 స్పూన్లు వేసారు. తీసేయమంటే తీసేస్తాను, మళ్ళీ కళ్ళు తిక్క తిక్క చేయి మాకు. ఉన్నాయండి మళ్ళీ తినా ఇంత ఉన్నాయండి. నాకు నీ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా కనిపిస్తుంది చెప్పు. ఇంకేనా అంటే కళ్ళు ఇలా సగం ఏమన్నావు, నాకు కనిపించాలి ఎట్లా కనిపిస్తుంది. వస్తున్నాయి ముక్కలు, గట్టిగా అత్తకపోయినట్టున్నాయి. చింతపండు రసం అటు ఉన్నది, చూపియండి ఏమన్నా పడ్డాయేంటి? ఏం లేదు. రెగ్యులర్గా చేసుకునే చేపల పులుసు అండి. ఈ చూసారా చట్టికి నా అడుగంటుకుంటది. ఇక్కడ లేవు, అన్నీ అడిగి తీసుకెళ్ళాము, మళ్ళీ తెచ్చి చెప్తున్నా నీకు నేను. ఈసారి గాంధీ చౌక్కి వెళ్ళినప్పుడు ఒక కళాయినా ఒక చట్టి గిన్నె తీసుకురండి, కొనుక్కరండి. అక్కడ ఇంట్లో లేవా? మనకి ఉన్నాయిగా. అక్కడ ఈ 2 వాడట్లే, 5 తెచ్చి ఇక్కడ వేయాలి. లైటు ఏదన్నా ఒక లైట్ వేద్దాము. దగ్గరకు వచ్చేవోయ్, ఒకటి వేస్తా, ఇటు వస్తే వస్తాయి. ఏ డోర్ తీస్తారు? ఇక వేయండి మళ్ళీ బయట పోనీ, బయటికి పోనీ. వస్తుందా మంచి కలిపాను. ఇది జీలకర్ర అండి, పురుగు కాదు. ఉప్పేది అక్కడే ఉంది. నేనంటే వంట చేస్తే మొత్తం గందరగోళం చేస్తున్నాను, నువ్వే చేయొచ్చుగా సింత. ఆల్రెడీ చేస్తే ఉన్నట్టు, ఇప్పుడు వీడియోకి మీరు చేస్తున్నారు. ఉప్పు వేయలే అసలు, మీరు వేయలేదు. ఎక్కుతున్నాయి పురుగులు. అయిపోయిందా? చెప్పు ఏంటో. ధనియాల పొడి అండి, నేను మొన్న షాట్ తీసావా? వేయించి పట్టాను ధనియాల పొడి. ధనియాలు తెమ్మన్నాం అనుకున్నాం మిమ్మల్ని. ఒక పావు చెప్పచ్చు కదా. ఒక పావు కిలో తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ఏదైనా చేయాలన్నా ఉంటుంది. ఇక్కడ పక్కన కిరాణా షాప్ లేదు, వెళ్ళి చెల్లెని తీసుకొద్దాం అనుకున్నా రేణుని, కానీ పాపం ఒకసారి ఇంకొంచెం వాటర్ పోయిపోయారా? చాలా చింతపండు రసాన్ని ఇంకోసారి పిండిపోయండి. పోస్ట్నెస్ ఉంటా, అదే నువ్వే చేయొచ్చు కదా డైరెక్షన్ చేసే బదులు. అంటే చెప్పు, అది చింతపండు ఇక్కడ కొనుక్కొచ్చింది, అది రెడీమేడ్ చింతపండు. మరి నీళ్ళగా ఎందుకు? ఒక పూటకి కూరకి తక్కువ ఉంటేనే పులుసు రుచి ఉంటుంది, బాగుంటది. ఎప్పటికప్పుడు రేపటి దాకా ఉంచుతుంది మీ చిన్న కూతురు. నువ్వు నైట్ నిద్ర చేస్తే చేపల పులుసు బాగుంటది. ఎవర్రా? మెలకబడింది, అబ్బా తోలు మెలకబడింది. ఓకే అండి, అయిపోయింది. రేణుకా గురించి తలుచుకోగానే రేణుకా ఫోన్ చేసింది. మంచి లైట్ వచ్చింది. నిన్న టెంకలు దాచిపెట్టామండి, రేపు వేయాలని అన్ని చెట్లు వేద్దామని, చెట్లు బయట నాటి పెడదామని. ఇంట్లో ఆ రోజు మేము ఇక్కడ ఒకటి మాది ఉండేది మనీ ప్లాంట్ చెట్టు లోపల, దాంట్లో వేస్తే మామిడికాయ టెంక. చెట్లు కాదు లైక్ ఏంటనా ఆ టెంక యోధ ఏంటిది? ఇల్లంతా స్టార్స్ లాగా వచ్చాయి, బాగుంది కదా. ఇంట్లో చుక్కలు వచ్చాయి. అమ్మ బల్లి వచ్చింది, అవి యోధ టీవీ దగ్గర ఉన్న బల్లి వచ్చింది. బల్లి ఏం కాదు. అమ్మ ఇది బాగుంది, లైట్ గోడలకి. ఎక్కడ పెళ్ళి? నువ్వేంటి సెల్ ఫోన్ పట్టుకొని? విల్లాకెళ్ళి లైటింగ్ చేశారన్నా. అది కావాలి, కొంచెం ఊపాలి అటు ఇటు. ఫోన్ పట్టుకునేనా? ఎవరు? హడావుడిగా వండిన పులుసు మదిరిపోయిద్దామా అనిపిస్తుంది. చూడండి చిక్కగా అయింది, ఇంత అయిపోయింది.
కొత్తిమీర ఉందానే? ఉంది, ఫ్రిడ్జ్లో ఉంది. ఇక్కడ చూపించు. కవర్లో ఉంటుంది. ఈ కవరా? ఓ ఆగిపోయింది. దొరికిందా? కడిగేసి ఓన్లీ కొత్తిమీర కట్టేనా? ఇంత పెద్దగా ఉంది ఏంది, ఇంత బరువు ఉంది, దీంట్లో ఏమున్నాయి అనుకుంటున్నా నేను. అయిపోయిందండి. ఓకేనా? అమ్మయ్య, హడావుడిగా చీకట్లో వండిన కూర టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుందా మీకు? అమ్మో గోరు నాకు చిన్నప్పటి నుంచి దీనికి ఏమైంది? తగిలింది. పట్కారు ఈ గోరు ఉంటుందిగా, నాకు తగిలింది. మీ కూర వేసరికి దొండకాయ అయిపోయింది. ఇటు యోధాకు దొండకాయ టమాటా. ఒక్క చేత వీడియో తీసుకుంటే ఇది బరువు మైలా పాట. అన్నం కూడా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి, మూత పెట్టేస్తున్నా. ఓకే, చూపించు. సుంతా వండిన దొండకాయ కూర, దొండకాయ టమాటా కూర. యోధకి ఇలా లిక్విడ్గా ఉంటే ఇష్టం అన్నమాట. యోధ వాళ్ళు యోధ కాదు, పిల్లలు మళ్ళీ మీరు ఏ షోలో కనిపిస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకేనా? మర్చిపోవద్దు. బంద్ చేసి వస్తా, గ్యాస్ బంద్ చేసి వస్తా. హలో అండి. ఇప్పుడు లైట్లు ఎందుకు వేయలేదంటే మొత్తం తెలుసు కదా, చీకటిగా ఎందుకు ఉంచున్నా అంటే పురుగులు వస్తున్నాయి వర్షానికి అనమాట. బయట అయితే భయంకరంగా ఉన్నాయి. సరే, యోధ కాదు, సరే పిల్లలు మీరు ఇప్పుడు ఏ షోలో కనిపిస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? యోధాని చూడాలనుకుంటే ఫ్యామిలీ స్టార్స్లో ఇప్పుడు రాబోతుందండి. అంటే చివరిగా చేసిన టీవీ షో అనమాట. ఎప్పుడమ్మా? ఈ సండే వస్తుంది. అవును, ఈ సండే టైము నైట్. ఓకే, ఫ్యామిలీ స్టార్స్ వస్తుంది కదండి, తప్పకుండా చూడండి ఈ టీవీలో. అండ్ అలాగే మళ్ళీ పిల్లల్ని ఇదివరకు చేసిన షోలో చూడాలనుకుంటున్నారా? మీ కామెంట్స్ అయితే అందించండి, చూద్దాం. తదాస్తు దేవతలు ఉంటారు కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. బాయ్. నువ్వు ఆ లైట్ అట్లా సుంత కాదు మధు, నేను ఇట్లా లైటింగ్ పెడితే మా సుంత అట్లా లైటింగ్ పెడుతుంది. దగ్గర పెట్టుకుని అటు ఇటు చెప్పుకుంటున్నా. అయిపోయింది.